25/10/2018 12:42 విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందన్నారు. నిందితుడు శ్రీనివాస్ను అదుపులో తీసుకున్న పోలీసులు. 25/10 అంటే సేమ్ డేట్ విమానాశ్రయంలోనే జగన్కి చికిత్స. అదే రోజు 1 గంటకు విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిపోయిన జగన్మోహన్ రెడ్డి 2:30కి శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి. రే సాయి, ఒకవేళ నిజంగా దెబ్బ ఉంటే ఇక్కడే చూపించవచ్చు కదరా, ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు కదరా, ఇక్కడ పోలీసు వాళ్ళకి చూపించి ఇక్కడ కేసు కట్టించవచ్చు కదరా. ఎందుకురా దొంగతనంగా మన సొంత హాస్పిటల్ అయిన సిటీ న్యూరో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారా? గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఎవరైనా వెళ్తారు ఎమ్మెల్సీ చేయించాలంటే. అంటే గాయం పెద్దది చేసుకోవడానికి, గాయం తీవ్రత పెంచడానికి కాదా హాస్పిటల్కి వెళ్తా, మన సొంత హాస్పిటల్కి. ఎవరిని మోసం చేస్తారా ఇంకా మీరు? 2:45 చికిత్స ప్రారంభించిన వైద్యులు. జగన్ క్షేమంగా ఉన్నారంటూ 9 కుట్లు పడ్డట్టు వైద్యులు ప్రకటన. ఎక్కడ రాసని కనీసం ఏదైతే షర్ట్ ఉందో షర్ట్కి చిన్న చిరుగ్గోళ్ళు లేకుండా 9 కుట్లు ఎలా పడిపోయారా? అదే రోజున విశాఖ కమిషనరేట్ నార్త్ ఏసీపీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు. సిట్ న్యూరో ఆసుపత్రికి సిట్ అధికారులు వెళ్ళగా వాంగ్మూలం ఇవ్వడానికి జగన్ నిరాకరించారు. ఎందుకురా? పోలీసులు వెళ్తే సిట్ వెళ్తే ఎందుకు వాంగ్మూలం ఎవరు? నిజంగా జరిగి ఉంటే అవును మన వాంగ్మూలం ఇస్తాం, పని చేశారా లేదా అనేది తర్వాత కదా తెలుస్తుంది. ముందే ఇవ్వం మేము, మాకు అసలు ఇక్కడ ఈ పోలీసే వద్దు, మాకు కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థ. ఎందుకురా? ఇక్కడ న్యాయం జరిగిందో లేదో ఇంకా చూడకుండానే ఇక్కడ ఇస్తే, ఇక్కడ స్టేట్ పోలీస్కి ఇస్తే వీళ్ళు మొత్తం తవ్వి లాగేస్తారనే కదా కూపి. కేంద్ర దర్యాప్తు సంస్థ అయితే రావడానికి లేట్ అవుతుంది, వాళ్ళు ఇవన్నీ తీసుకునేటప్పుడు ఇక్కడ సాక్ష్యాలన్నీ తారుమారు అయిపోతాయని కాదా. మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్. 26 అంటే మరుసటి రోజు నిందితుడు శ్రీనివాసరావుకి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు. అడవరంలోని సెంట్రల్ జైలుకి తరలింపు. 29 కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి లేఖ రాసిన జగన్ కేంద్ర హోంమంత్రికి రాశాడు. ఇంత చిన్న గాయం అయితేనే. అంటే వీళ్ళు చేసుకున్న పబ్లిసిటీ, ఆ తీరుతెన్నులు గమనించండి ఒకసారి. అంటే 31వ తారీఖున కేంద్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్. అదే టైంకి వెంటనే అక్కడ కేంద్ర హోంమంత్రికి ఇచ్చేశాడు, ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేసాడు కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని. 31 పలువురు జాతీయ స్థాయి నాయకులు కలిసి మద్దతు తెలపాలని కోరిన వైసీపీ ఎంపీలు మన జాతీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయారట. ఏమంటే అక్కడ మా ఊడికి సూదుగుచ్చుకుంది, మీరు అందరూ మద్దతు తెలియజేయండి. బాబాయిని ముక్కలుగా నరికెత్తే ఒక్కడు మాట్లాడలేదు. దళితుడిని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ వాడితే ఈ నా కొడుకులు ఒక్కడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్ళలేదు, కేంద్రంలో ఏదో సహాయం కోరలేదు, ఏమి చేయలే. ఇంత గీత పడితేనటండి కేంద్ర మొత్తం నాయకులందరి దగ్గరికి వెళ్ళిపోయాడు, జాతీయ నాయకుల దగ్గరికి. అంటే ఏంటి? బిల్డప్, హంబక్ బిల్డప్. ఇంత దారుణంగా పబ్లిసిటీ క్రియేట్ చేస్తే తప్ప అమ్మో జగన్ చంపేపోయారు అని జనం నాలాంటి ఎరువులు నమ్మరు. నాలాంటి ఎరువులు నమ్మించాలంటే ఈ స్టంట్లన్నీ చేయాలి, చేశారు. నాలాంటి వాళ్ళు నమ్మించారు కూడా, ఎంతోమందిని నమ్మించారు. ఆ రోజున శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలంటూ లాయర్ అబ్దుల్ సలీం మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్. 4వ తారీఖున అంటే తర్వాత నెల 4వ తారీఖు 11/11/2018 బెయిల్ నిరాకరించారట, రిమాండ్ పొడిగించారు. తిరిగి విజయనగరం జిల్లా మక్కువ మండలంలో జగన్ పాదయాత్ర ప్రారంభించాడు మనోడు. దాడి సమయంలో జగన్ ఒంటిపై చొక్కాను అప్పగించాలంటూ జగన్కు కోర్టు సమ్మన్ ఇచ్చింది. 17వ తారీఖు 11వ నెల 2018. 19/11/2018 దాడి కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ ముందుకు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు జగన్కు నోటీసులు ఇచ్చారు. 21వ తారీఖున వచ్చే నెల 27 తర్వాత స్పందిస్తానంటూ సిట్ నోటీసులకు బదులుగా లేఖ రాసిన జగనే. ఎందుకలాగా? సిట్ పిలిచింది, ఏమైందో చెప్పండి అంటే 27 తర్వాత వస్తానండి. నిజంగా నేను చంపేయబోతే, నిజంగా నీ ప్రాణం తీసేయబోతే నువ్వు వెళ్ళి చెప్తావు కదా. అదే అంత పెద్ద విషయం కాదులేండి, 27 తర్వాత వస్తాను. అలా అంత సింపుల్గా ఎందుకన్నావు జగన్ బ్రో? ఒకసారి ఆలోచించండి. నిజంగా హత్యా ప్రయత్నం జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థకి, హైకోర్టుకి, కేంద్రంలో ఉన్న జాతీయ నాయకులందరినీ కలిసేసేంత అడావుడు చేసిన జగన్ సిట్టు పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళదు? 27 తర్వాత వస్తాను తర్వాత చూసుకో. అదే అంత పెద్ద విషయం ఎందుకు చెప్పాడు అలాగా? ఇలా అదే 11/23 జగన్ చొక్కాను కోర్టుకు అందజేసిన జగన్ తరపు న్యాయవాది చెన్నారెడ్డి. డిసెంబర్ 7 వరకు శ్రీనివాసరావు రిమాండ్ పొడిగించిన కోర్టు. 23/11/2018 కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరపాలంటూ కోర్టులో అనుబంధ పిటిషన్ వేసిన జగన్. 5వ తారీఖు 12వ నెల దాడి వివరాలు సీల్డ్ కవర్లు అందించాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశం. 31/12 దర్యాప్తునకు ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ఉత్తర్వులు. 2/1/2019 ఇందులో ఎలాంటి కుట్ర లేదంటూ శ్రీనివాసరావు ముద్దాయి అంటూ విశాఖ సిపి మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేసేటట్టండి. ఎప్పుడు 2019లో చెప్పాడట, ఏమీ లేదు, ఎవడ కుట్ర లేదు. అది కూడా 2019 1వ నెల జనవరిలో అప్పుడు చెప్పాడట మహేష్ చంద్ర లడ్డా. తర్వాత
2019 ఎన్ఐఏ అభ్యర్థన మేరకు విశాఖ కోర్టు నుంచి విజయవాడ కోర్టు కేసు బదిలీ. 10/1/2019 శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ. 18/1/2019 ముగిసిన ఎన్ఐఏ కస్టడీ నిందితుడు శ్రీనివాస్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. 23/1/2019 శ్రీనివాసరావే ప్రధాన ముద్దాయి అంటూ ఎన్ఐఏ ఛార్జ్షీట్. 23/2019లోనే వేసింది. అవునా, ఆ గీత గీసుకోవడానికో లేకపోతే ఇంకో దానికో కారణం ఆడే అన్నప్పుడు అన్నాడికి బెయిల్ ఇవ్వాలి కదండి. 2019లో చెప్పేస్తే ఇప్పటికి 2024 వచ్చేసింది. అంటే 5 సంవత్సరాల పాటు కనీసం బెయిల్ ఇవ్వలే. ఏ చట్టంలో ఉందండి ఇలాగా? ఇలా ఇదే పరిస్థితులు ఇంకోటి ఎవడన్నా ఇరుక్కున్నా అదే బతుకు కదా, అయిపోయినట్టే కదా వాళ్ళ సినిమా. ఇంకా 14/2023 కోర్టుకు జగన్ రెడ్డి రావాలని కోర్టు సూచించడంతో హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఒక పిటిషన్. ఎన్ఐఏ సరిగా దర్యాప్తు చేయకుండానే విచారణకు సిద్ధమైందంటూ జగన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఐఏ దర్యాప్తు అడిగింది నువ్వే కదా జగన్ రెడ్డి, నువ్వే అడిగి వాళ్ళ దర్యాప్తుని మళ్ళీ నువ్వే శంకితే ఇదేమి లెక్క? గతంలో వివేకానంద రెడ్డి గారి కోసం సిబిఐ కావాలన్నావు, ఫస్ట్ కావాలని హైకోర్టులో పిటిషన్ వేసావు. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వద్దు నాకు సిబిఐ వద్దని చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నావు. ఏంటయ్యా ఈ మాటలు, ఇన్ని మాటలు మార్చటం? ఒక్క మాట మీద ఎప్పుడన్నా ఏ రోజన్నా ఉన్నారా మీరు? ఇన్ని మాటలు మార్చి ఆ కుటుంబాన్ని అంత శోభ పెడుతూ మళ్ళీ ఆ కుటుంబం మీద బురదలు ఎత్తావా జగన్ రెడ్డి? ఆ కుటుంబం మీద ఆడు తెలుగుదేశం కూడా అన్నట్టు, అందుకే తెలుగుదేశం అంటే బాధితుడికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా అందనివ్వా. ఇంకా ఒకవేళ ఎవడన్నా బాధితుడు అడిగి అన్న తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేద్దామని వస్తే అగో వాళ్ళే చేయించారు, అందుకే తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ వస్తున్నారని ఆ బాధితుడికి సహాయం కూడా అందనివ్వకుండా ఎంత ఘోరంగా క్రియేట్ చేస్తున్నారో ఆలోచించండి. తలుచుకుంటుంటే గుండె దొరికిపోతుందండి. రాజకీయాలు గీజకీయాలు పక్కనట్టండి బాబు, రాజకీయాల తర్వాత. కానీ మనుషులు మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నా, అదే జగన్మోహన్ రెడ్డి అదే ఇలాంటి సాయిగళ్ళు లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఇంత ఇలా చేస్తున్నా, మరి అది మన కళ్ళకు కనపట్లేదంటే మన కళ్ళు అంత కొవ్వెక్కిపోయా, లేకపోతే ఈ కులం దొరతో మతం దొరతో దోలకి కొట్టుకుంటున్నావా? ఏం జరుగుతుంది అసలు? ఇప్పటికి ఇంకా అలాంటి నేరస్తులను సపోర్ట్ చేస్తున్నారంటే